నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిగా అవతారమెత్తిన పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బే తగ్గింది. ఒకవైపు చర్చలకు ఆతిథ్యం ఇస్తూనే మరోవైపు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ మానవత్వానికే శాపమంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తటస్థతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా నుంచి గట్టి నిరసన రావడంతో పాక్ మంత్రి తన పోస్ట్ ను డిలీట్ చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు మధ్యవర్తిగా పాక్ విశ్వసనీయత ఎంత? ఈ చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్నే. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు దౌత్యపరంగా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇజ్రాయెల్ సర్వనాశనం కావాలంటూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా మంటలు రాజేసింది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మధ్యవర్తిగా ఉండాల్సిన దేశం ఇలా ఒక పక్షం నిలబడి మాట్లాడడం ఏంటని ప్రశ్నించింది. అమెరికా ప్రజా ప్రతినిధులు కూడా పాక్ మంత్రి తీరును తప్పుపట్టారు. ఇది దౌత్యం కాదని, కేవలం విషం చిమ్మడమేనని మండిపడ్డారు. వివాదం ముదరడంతో పాక్ మంత్రి ఆ పోస్టును తొలగించినా పాకిస్తాన్ అసలు రంగు బయటపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా పాక్ ప్రవర్తన ఉండడం ఇప్పుడు చర్చల మీద నీలినీడలు కమ్ముకునేలా చేసింది. కేవలం రక్షణ మంత్రే కాదు, పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ తీరు కూడా విమర్శలకు గురవుతోంది. ఏప్రిల్ 8న పాక్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రయత్నాలు గందరగోళంలో పడ్డాయి. లెబనాన్ కూడా ఇందులో భాగమని పాక్ ప్రధాని చెబితే అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దాన్ని కొట్టిపారేశాయి. ఇరు పక్షాల మధ్య అవగాహన లోపించడం వల్ల ఈ శాంతి ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. మధ్యవర్తిగా ఉండాల్సిన దేశానికి కనీస విశ్వసనీయత ఉండాలని, కానీ పాక్ విషయంలో అది మచ్చుకైనా కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. ఒక చేత్తో శాంతి మంత్రం పఠిస్తూనే మరో చేత్తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలు ఎంతో కీలకం. కానీ పాక్ క్రెడిబిలిటీ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. ఇరాన్ ఏమో చొరబాటుదారులను శిక్షిస్తామని హెచ్చరిస్తోంది. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మధ్యవర్తిత్వం వహించే దేశం ఎంతో సమన్వయంతో ఉండాలి. కానీ పాకిస్తాన్ మాత్రం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్లు కనిపిస్తోంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా పాక్ చేస్తున్న ఈ ప్రయోగాలు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతాయా లేక యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నిజానికి పాకిస్తాన్కు చర్చలు జరిపేంత సీన్ ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రక్షణ మంత్రి పోస్ట్ డిలీట్ చేసినంత మాత్రాన ఆయన ఆలోచనలు మారుతాయని అనుకోలేదు. ఇరు వర్గాల మధ్య నమ్మకాన్ని కలిగించడంలో పాక్ పూర్తిగా విఫలమైంది. ఒకవేళ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తూనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చర్చల ఉద్దేశమే దెబ్బతింటుంది. రానున్న రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ ఈ చర్చల పట్ల ఎంతవరకు ఆసక్తి చూపిస్తాయో చూడాలి. ఏదేమైనా పాక్ మంత్రి చేసిన ఈ చిన్న పొరపాటు ఆ దేశ ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా శాంతి ప్రయత్నాలకు పెద్ద గండి కొట్టింది. ఈ చర్చల పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.